ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా కీర్తనల గ్రంథము 56వ కీర్తన 12-13 వచనాలు. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు అర్పించెదను. గమనించండి ప్రియులారా, మన ప్రభువు మన ఆరాధనకి యోగ్యుడైనటువంటి దేవుడు. ఆయన మన పట్ల చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ ఆయనను ఆరాధించాలి. ఆయన మన పట్ల చేసినటువంటి గొప్ప మేలులను 3 తలంపుల ద్వారా మనము గమనిద్దాం. మొదటగా ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు శ్రమలలో ఉండినట్లు మనం చూడవచ్చు. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టబడినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు. అయితే మొదటగా ఆయన ఎక్కడి నుంచి మనలను తప్పించాడనే ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 9వ కీర్తన 14వ వచనంలో, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. నిజమే ప్రియులారా, మరణ ద్వారము అనగా పాతాళము. పాతాళములోనికి పడిపోయిన వారిని ఎవరు కూడా తీసుకొని రావడానికి వీలు కానట్టుంటిది. అయితే మరణ ద్వారమున పడితే నీ గతి ఏమిటి? నేడు మరణాల గురించి అనేక రకాలుగా మనం వింటూనే ఉంటాం. అవి సాధారణమైన మరణాలు కావచ్చు, హత్యలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు. ఇలాగనే రకరకాలుగా మనము ప్రతిరోజు వింటూనే ఉంటాం. అయితే ఈ మరణాలు అందరికీ సంభవించేవే. కానీ ఆయన తప్పించే మరణం ఎటువంటిది అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనం, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునని. నిజమే ప్రియులారా, అగ్ని గుండంలో నుంచి అనగా 2వ మరణము నుంచి. ఇది మహాభయంకరమైనటువంటి అగ్నిగుండము. అదే 2వ మరణం. యెషయా భక్తుడు సెలవిచ్చిన విధముగా, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకుచున్నది. వారిలో గనులు, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదరని సెలవిస్తూ ఉన్నాడు. పాతాళ ద్వారము అపరిమితముగా నోరు తెరుచుకొని ఆశగా ఎదురు చూస్తూ ఉంది. అయితే అందులో ఎవరైనా, అందరూ సమానులే, అందరూ పాపము చేసిన వారి. అయితే ఆ పాపము నుంచి విడుదల పొందలేక పాపమునకు రావలసినటువంటి ఆ శిక్షను అనగా నరకమును, అగ్నిగుండమును పొందుతూ ఉన్నారు. అయితే దేవాది దేవుడు ఆయన మన పట్ల ప్రేమను కనబరిచి ఆయన ఈ లోకమునకు, భూలోకమునకు ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారనేందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాను. నిజమే ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. గమనించండి ప్రియులరా, అనగా పాప మానవులను ఆ నరకము నుంచి, పాతాళము నుంచి తప్పించడానికి ఆ దేవాది దేవుడే ఆ శిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఆయన రక్తమును కార్చాడు. ఆయన మరణమును పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిని తిరిగి గెలిచి ఆయన లేచినవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పరలోకమునకు ఆరోహణమైన దేవుడుగా కనబడుతున్నాడు. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకు ఇంత గొప్ప మేలు చేసిన ఆ దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నీవు ఎంతగా ఆరాధించాలనో నీ హృదయంలో ఆయనను ఆత్మతో, సత్యముతో ఆరాధించుము. ఆమెన్.